నుంచి గతించే వరకు మనం కర్మలు చేస్తూ ఉండాల్సిందే. అది ఆ కర్మలు లేకుండా మనం మనలేము, మనం జరగదు. సో అందువల్ల అయితే కర్మ సన్యాసము అంటే అక్కడ అర్థం ఏమిటంటే కర్మ యందు బంధాన్ని కలిగించే దాన్ని వదిలి, మోహాన్ని వదిలి, ఏది ఆ కర్మ నన్ను బంధిస్తుందో ఆ దృష్టిని వదిలేయాలి, ఆ మోహాన్ని వదిలేయాలి, ఆ మమకారాన్ని వదిలేయాలి. అప్పుడు కర్మ నన్ను బంధించదు. ఏమండి, అంతే కదా? ఉదాహరణకు సామాన్యంగా ఈ వేదాంత పరిభాషలో ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. పనస పట్టు కోయటము అని. సో పనస పట్టు కోస్తారు. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే బరబరా కత్తి తీసుకొని కోస్తారు. ఆ లోపల నుండి జిగురు చేతులకు, తొనలకు, కత్తికి అంటుకుంటుంది. అదే ఆ కత్తిని చేతులను మనం చక్కగా నూనె పూసుకొని కోస్తే అసలు ఆ జిగురు ఏమైపోతుందో కూడా తెలియదు, కనపడదు. అసలు కత్తికి అంటుకోదు, చేతులకు అంటుకోదు. మరి జిగురు ఏమైపోయింది అంటే అది అక్కడ ఇచ్చే ఉదాహరణ అన్నమాట. పనస పండు కోసినప్పుడు చేతులకు మనం చమురు పూసుకొని, కత్తికి చమురు పూసుకొని కోస్తే ఏ విధంగా ఆ జిగురే కనపడకుండా ఉంటుందో, ఏదైతే అంటుకొని మనం బాధ పెట్టుకుంటుందో, అలాగే కర్మ చేసినప్పుడు ఈ మోహము అనేది, మమకారము అనేది అదే బంధాన్ని కలిగిస్తుంది. కాబట్టి నేను నా కోసం ఈ కర్మను చేస్తున్నాననే భావాన్ని వదిలేసి ఇది పరమాత్మ కోసం చేస్తున్నాను, దేవుడి కోసం చేస్తున్నాను, సమాజం కోసం చేస్తున్నాను, గురువు కోసం చేస్తున్నాను అనే భావంతో చేయండి. అది బంధించదు. అప్పుడే అది ఏమవుతుంది అంటే గృహస్థ ఆశ్రమం. ఏమండి, ఏమవుతుంది? అది ఆశ్రమం, గృహస్థ ఆశ్రమం. సో ఆశ్రమంలో ఏ విధంగా నువ్వు వస్తావు, సాధన చేసుకుంటావు, జీవితాన్ని ధన్యం చేసుకుంటావు, అలాంటి ఆశ్రమం గృహస్థాశ్రమం. కానీ ఏమవుతుంది అంటే నా భార్య, నా భర్త, నా పిల్లలు, మా ఇల్లు, మా సంసారం, మాది మాది మాది. దానికి సంబంధించిన మోహాలు, దేశాలు, కోపాలు, రాగాలు, కొట్టుకోవడాలు, తగాదాలు ఇవన్నీ ఎక్కువైపోయి జీవితం ఏమవుతుంది అంటే అందరికీ పాపం భారం. ఎక్కడ అమ్మా చూడండి అమ్మా, కూరలో లేదా మజ్జిగలో నాకు వంట తెలియచి అడుగుతున్నాను. ఇంకా ఎంత వేసుకోవాలి? నాకు వంట తెలియదు. ఎంత వేసుకోవాలి? మంత్రి సత్యనారాయణ లాంటి వాడైతే అసలు వద్దట. ఎందుకంటే సాల్ట్ అనేది శరీరానికి అవసరం లేదు. మనకు కూరగాయల ద్వారా, పండ్ల ద్వారా, ధాన్యము ద్వారా లవణం అనేది మనకు చేకూరుతూ ఉంది. కాబట్టి మనం ఎక్స్ట్రాగా వేసుకోవాల్సిన అవసరం లేదు. అయినా కానీ మీరు రుచికి బానిసలు అయిపోయారు కాబట్టి వేసుకోండి. ఎంత వేసుకోవాలి? మన యొక్క శ్రమ తగ్గే కొద్దీ, ఏది ఎండలో తిరిగేది తగ్గే కొద్దీ, శారీరక శ్రమ తగ్గే కొద్దీ రుచిని ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది ఆరోగ్యానికి. రుచి అంటే ఒక్క ఉప్పనే కాదు. ఉత్తర భారతంలో మాత్రం వాళ్ళు వడ్డించేటప్పుడు రుచి రుచి అంటూ ఉంటారు. అన్ని ఏ రుచి అయినా కానీ కంట్రోల్ చేసుకుంటే మంచిది. ఎందుకు అంటే శరీరం ఈ రోజుల్లో ఎవరికి కూడా శ్రమ లేకుండా గడుపుతున్నారు కాబట్టి ఆహారం ఎక్కువ అవసరం లేదు. శ్రమ చేసేవాడేమో ఆహారం తక్కువ తింటున్నాడు, శ్రమ చేయని వాళ్ళేమో ఎక్కువ తింటారు. ఏకభుక్తో మహాయోగి, ద్విభుక్తో మహాభోగి, త్రిభుక్తో మహారోగి, చతుర్భుక్తో ఎక్కువ భోగి. ఏదో 4 సార్లు తింటున్నారు, 5 సార్లు తింటారు. అంటే మీ ఊళ్ళో కాదు, మా ఊళ్ళో. మీ ఊళ్ళో అందరూ మంచోడే, ఏం తిన్న పాపం వాళ్ళు అందరూ మంచోడే. అంటే మీ ఊళ్ళో అందరూ మంచోడే, మా ఊళ్ళో మీరు చేసేది. సో ఈ శ్రమ, ఈ కర్మయోగం ఏమవుతుందంటే కర్మ అవుతుంది. అర్థం చేసుకుంటుంది. కర్మలో చుట్టుకుంటుంది ఆ యోగము, కర్మ సన్యాసం. కనుక భగవద్గీతలో ఉండే
ప్రతి అధ్యాయము కూడా కాశీలో ఉండే ఘాట్ల లాంటివి. ఏంటి రేవు అంటారు కదా తెలుగులో. ఏ రేవులో దిగినా కానీ ఒకటే ఫలం, ఒకటే పుణ్యం. కానీ కొన్ని ముహూర్తాల్లో స్నానం చేస్తే గొప్ప పుణ్యం వస్తుంది అన్నది. అలాగే ఈ భగవద్గీతలో కొన్ని శ్లోకాల్లో మనకు చాలా మంచి విషయాలు కనబడతాయి. ఇక్కడ చూడండి మీరు 5వ అధ్యాయంలో సర్వ కర్మాణి 13వ శ్లోకం. మనసా సన్యస్తాస్తే సుఖం వశీ. చూడండి, అన్ని కర్మలను కూడా ఏ కర్మ చేసినా మనస్సులో కర్మ సన్యాస దృష్టిని ఉంచుకొని చేతులతోనూ కళ్ళతోనూ శరీరంతోనూ కర్మ చేయండి. మనస్సులో విరాగాన్ని అంటనటువంటి ఒక భావాన్ని. సద్గురు మహర్షి మలయాళ స్వామి వారి యొక్క సన్యాస నామధేయం ఏమిటి అంటే అసంగం. ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించారు. వారి వల్ల కొన్ని వందల ఆశ్రమాలు తయారయ్యాయి. ఎక్కడ ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక అంతా. కానీ దేని మీద ఆయనకు మోహం లేదు, నమ్మకం లేదు, అసంగం. అలా స్వామీజీ నేను కర్మలో కూరుకుపోయాను, నా వాళ్ళు అనుకుంటున్నాను, నాది అనుకుంటున్నాను అని. నాది అనుకొని చెయ్యి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఏది నాది కాదు అని అర్థం చేసుకో. నాది అనుకొని చెయ్యి. ఎందుకంటే నువ్వు ఇంకా ఆ స్థితికి ఎదగలేదు. ఆ స్థితికి ఎదిగినప్పుడు నాది అనుకోకుండానే చేస్తావు. కానీ ఇప్పుడు నాది అనుకొని చెయ్యి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఎందుకు ఏది నాది? చెప్పండి, ఏది నాది? ఏదండి మన ఏది? ఈ చాప నీదా? కూర్చున్నంత వరకే. ఆ ఇల్లు నీదా? ఉన్నంత వరకే. ఆ తర్వాత అది ప్రకృతిలో కలిసిపోతుంది. ఏది మంది కాదు. ఒళ్ళు నాదే. పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఒళ్ళు, ఈ శరీరం మళ్ళీ పంచభూతాల్లోకి. ఇది వాస్తవమా కాదా? ఈ వాస్తవాన్ని మన మనస్సులోనే ఉంచుకొని చేస్తే ఏ కర్మ చేసినా కానీ కర్మ యోగము అవుతుంది. అదే కర్మ సన్యాసము. ఇది సారాంశం. కృష్ణ పరమాత్మ అమ్మా ఏమయ్యా నువ్వు ఆయన్ని రాజు చేసావు, ఈయన రాజు చేసావు, ఎంతో మందిని రాజులను కూర్చోబెట్టావు, నువ్వు రాజు కాలేదే అంటే నేను కింగ్ మేకర్నే కానీ కింగ్ను కాదు. ఏమండి, నేను మేకర్ని, నేను కింగ్ను కాదు. ఆ ఒక వైరాగ్య భావంతో ఉండాలి. అందుకనే కృష్ణుడి యొక్క శిరస్సు మీద నెమలి పింఛం ఎందుకుంది అంటే నెమలి అట్లా చూడటంతోనే